మేమైతే గణేష్ గడ్డ టెంపుల్‌కి వెళ్ళామండి. గణేష్ గడ్డ టెంపుల్ ఎక్కడుంటుందంటే, పటాన్ చెరువుకి నియర్ బై ముత్తంగి దాటిన తర్వాత ఉంటుంది. అసలు మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్ అనొచ్చు. అక్కడ ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. అందుకనే మేమైతే ఈ సండే వెళ్ళిపోయామండి. అసలు సూపర్‌గా దర్శనం జరిగింది. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. క్రౌడ్ చూస్తున్నారు గదా! సండే ఉంది. దట్టు సంకష్టహార చతుర్థి ఉంది గాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంక అందరూ 108 ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే కొన్ని ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం టైం క్లోజ్ అవుతుందని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దామని క్యూ లైన్‌లో నిలబడ్డాం చూసారు గదా! అసలు చాలా పవర్‌ఫుల్ టెంపులు. ఈ గుడి తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. ఏం కోరికలైతే కోరుకుంటామో ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనైతే నమ్మకం ఉంది. మాకు గూడా జరిగింది మా లైఫ్‌లో కూడా. ఆహ్, యాక్చువల్‌గా నేను అంతకుముందు 108 ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను నా విష్ కోసం. అందుకే ఇప్పుడు టైం కుదిరిందని వచ్చాము. సండే సంకష్టహార చతుర్థి గూడా కలిసొచ్చింది గదా! అందుకనే వచ్చాము దర్శనం చేసుకుందామని. క్యూ లైన్‌లో చూసారు గదా! ధ్వజస్తంభం దగ్గరే మొత్తము స్వామివారి ఎలుక వాహనం గదా! అదుంటుంది. ఇంక అందరూ అక్కడ దీపారాధన గూడా జేసుకుంటున్నారు. మంచిది గదా! ధ్వజస్తంభం దగ్గర దీపారాధన. ఇంకా క్యూ లైన్ అసలింకా ప్రదక్షిణలు చేసేవాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. అన్నీ అవుతా ఉన్నాయి. ఇంకా మా వారైతే అక్కడ గరిక అవన్నీ పెడుతున్నాడు. మా వారి తర్వాత నేను, విహాన్ గూడా అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టామనమాట. ఇంకా అక్కడ అన్నదానం గూడా జరుగుతుందండి. అన్నదానం గూడా 12:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలా బావుంటుంది అన్నదానం గూడా. ఎవ్రీ రో అంటే మేమెళ్ళినప్పుడైతే 2 టైమ్స్ సండేనే వెళ్ళాము. సండేనే అన్నదానం అయితే అక్కడే తినేసాం మేము. దేవుడి ప్రసాదం కదా! మా వారైతే సంకష్టహార చతుర్థి కాబట్టి ఆయన ఉపవాసం ఉంటాడు. నేను, విహాన్ అయితే తిన్నాము. ఇంకా టెంపుల్ లోపలికి ఆ లైన్‌లో నిలబడి అక్కడే గజస్తంభం దగ్గర రాగానే గరిక అవన్నీ సమర్పించేసాము. స్వామివారి వాహనం గదా! ఇంకా ఎవరైతే గణేష్ గడ్డ టెంపుల్‌కి వెళ్ళలేదో నేనైతే సజెస్ట్ చేస్తాను. తప్పకుండా వెళ్ళండి. పటాన్ చెరువుకి దగ్గరలో నియర్ ముత్తంగి వద్ద ఉంటుంది. మాకైతే మేము మియాపూర్‌లో ఉంటాం గాబట్టి మాకు 45 మినిట్స్‌లో మేము వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. దూరం ఉన్న వాళ్ళు గూడా పటాన్ చెరువు దాటిన తర్వాతే కాబట్టి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా వెళ్ళిపోవచ్చు. గర్భగుడి దగ్గర చూస్తున్నారు గదా! చాలా రష్ ఉంది. పూజలు గూడా ఇంకా చాలా అక్కడ సామూహికంగా వ్రతాలు జేస్తారు, హోమాలు జేస్తారు. చాలా జరుగుతాయి అక్కడ పూజలు. కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి చాలామంది సామూహిక వ్రతాలు, సామూహిక పూజలు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే సామూహిక వ్రతాలు శ్రావణ మాసంలో వెళ్ళామప్పుడు బాగా వ్రతాలు గూడా జేస్తున్నారు సామూహికంగా. ఈరోజైతే హోమాలు గూడా జేశారు. సామూహికంగా హోమాలు గూడా. అసలెంత ప్లెజెంట్ వైబ్ ఉందంటే గుడిలో సూపర్ అనిపిచ్చింది. సండే మొత్తం ఇట్లా గుడికెళ్ళడము. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా స్వామికి గుంజిళ్ళు తీస్తున్నాం చూసారు గదా! నేను, విహాను. నరేష్ గూడా తీశాడు. అసలు ఇంకా దర్శనం అంతకుముందు మేము కొన్ని కంప్లీట్ జేశాము. ఇంకా క్లోజింగ్ టైమ్ అని చెప్పి మళ్ళీ దర్శనం తర్వాత మళ్ళీ ప్రదక్షిణలు స్టార్ట్ చేశామన్నమాట. గుడికిలోనే ఉపాలయాలు అంటాం గదా! పక్కకి శివాలయం ఉంటుంది చిన్నగా. పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఇంకా అమ్మవారు గూడా ఉంటుందండి. అవన్నీ గూడా మేము దర్శనం చేసుకున్నాము. సరౌండింగ్ గుడి లోపలే ఉంటాయి. గోపురం గూడా చాలా బావుంటుంది. చూసారు గదా! సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకొచ్చాము. పక్కనే చిన్నగా ఉంటుంది ఉపాలయాలు. సుబ్రహ్మణ్య స్వామి పక్కనే పార్వతీ అమ్మవారు, ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఇంకా బయటైతే అందరూ ముడుపులు కడుతున్నారు. టెంకాయనో అది ఏంటో ముడుపులు రాగి చెట్టుకి మొత్తం చాలా ఉంటాయి. అంటే కోరిక కోరుకొని కడతారనుకుంటా. అక్కడ నాగదేవత అమ్మవారు గూడా ఉంటుంది. దాని చుట్టూ గూడా ప్రదక్షిణలు చేశాము. చూసారు గదా! అమ్మవారికి శారీ ఎంత బాగా అలంకరించారో. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. చిన్నగా బావుంటారు. అసలు స్వామి అయితే ఎంత కళగా ఉన్నాడో గదా! ఇంకా మొత్తము స్వామి గర్భగుడిలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం గానీ, రష్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చేయలేకపోయాం. స్వామి చాలా బావుంటాడండి. అసలు ఎంత కళగా ఉంటాడో. ఇక్కడే అండి రావి చెట్టు దగ్గర
కోరుకొని కడతారు అట్లా ముడుపులు. తీరిన వాళ్ళు ఇంకేం వస్తున్నారన్నమాట. అక్కడ నాగదేవత అమ్మవారు కూడా ఉంది కదా, నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను, చూసారు కదా. నాకైతే ఏ గుడికి ఇక్కడ ఒక్కటి ఏంటంటే, ఈ మధ్య అందరు జుట్టు విరబోసుకొని టెంపుల్కి వస్తున్నారు కదా, ఈ గుడిలో అస్సలు ఎలో లేదండి. మనం బయట ఉన్నప్పుడే అక్కడ ఒక అతను నిలబడి ఉంటాడు, అక్కడ రబ్బర్ బ్యాండ్లతో సహా రెడీగా పెడుతున్నారు. జుట్లు ముడేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలంట ఖచ్చితంగా. నాకైతే నవ్వు వచ్చింది. అన్ని దగ్గర ఇలానే పెడితే బాగుంటుంది అనిపించింది. అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది 12:30 తర్వాత. అందరూ ఇంకా తింటున్నారు, చూసారు కదా. అక్కడ అన్నదానం జరుగుతుంది. అసలు ఎవరైతే గణేష్ గడ్డకి వెళ్ళలేదో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. కోరిన కోరికలు ఖచ్చితంగా గట్టిగా తీరుతాయండి, వెళ్ళండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఖచ్చితంగా నేనైతే రిఫర్ చేస్తాను గణేష్ గడ్డని. మీరు ఎలా అయినా బై వెహికల్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి దగ్గర కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు అక్కడికి. చాలా కార్స్ ఉన్నాయి, చాలా రష్ ఉంది. అసలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత మంచి వాతావరణం ఉందో, ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. చెట్లు అసలు బాగా మంచి అనిపించింది. ఈ సండే అయితే నాకు లాస్ట్ సండే ఏమో మేము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు కూడా బాగా జరిగింది. ఈ రోజేమో గణేష్ గడ్డ వచ్చాము. నేను హాఫ్ ఆఫ్ ద ప్రదక్షిణలే కంప్లీట్ చేశాను. మళ్ళీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ హాఫ్ కంప్లీట్ చేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా గణేష్ గడ్డకి వెళ్ళండి. మీ విషయమైనా ఉంటే స్వామిని అడిగి నెరవేర్చుకొని మీరు కూడా ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.